నమస్కారం, ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం వీబి అగ్రహారం గ్రామంలో పశు వైద్యుల వద్ద శనివారం పాడి పశువులకు ఉచితంగా 5 లీటర్ల కాల్షియం పౌడర్, పశు వైద్య శిబిరం మరియు గొంతువాపు టీకాలు ట్రీట్మెంట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దొడ్ల డైరీ స్టేట్ బఫెలో రీజియన్ కలికిరి యుగంధర్ రెడ్డి పాల్గొన్నారు. ఈరోజు వీబి అగ్రహారం గ్రామంలో దొడ్ల డైరీ లిమిటెడ్ కోటనందూరు ఐఎంసీ ఆధ్వర్యంలో పశు వైద్య శిబిరం అగ్రహారం గ్రామంలో డాక్టర్ ఎట్ల నరేష్ని రైతుల మేనేజ్మెంట్ సమక్షంలో పెట్టడం జరిగింది. అదేవిధంగా దొడ్ల డైరీ అనేది 1997లో నెల్లూరులో స్థాపింపబడింది. 14 పాస్టింగ్ ప్లాంట్లు, 100 సీలింగ్ ప్లాంట్లు, అన్ని రాష్ట్రాలు ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ వరకు పాలు 1,50,000 మంది రైతుల దగ్గర పాలు వసూలు చేస్తున్నాం. అదేవిధంగా ఆర్గాఫిట్ కూడా మన రైతుకిచ్చి ఇంకా ఇలాంటి కార్యక్రమాలు దొడ్ల డైరీ ద్వారా ఎన్నో నిర్వహిస్తామన్నారు. ఇంకెందుకు ఆవులనే ఉండే కదండి. ఇక్కడ ఈ డైరీ వచ్చిన తర్వాత ఆవులు బాగా పెంచి వాటి వల్ల ఉపయోగం, పాలు పోసి ఉపయోగం పొందుతున్నాం. దాని గురించి దొడ్ల డైరీ వారు మనకు బాగానే సహకరిస్తున్నాం. తప్పడిపోతే పేపర్ తీసుకొని అని ఏజెంట్కి అందరికీ రాసుకుంటే రైతులకి ఇవ్వడానికి వర్షం ఇచ్చేస్తారు. ఓకే సార్. ఓకే ఓకే ఓకే. అది అవును అన్నాడు కదా. ఓకే. సిమన్ అనేది చేసుకోవడం చాలా ఉపయోగం. అలాగే మనకి ఇప్పుడు గవర్నమెంట్ సబ్సిడీలో కానీ గవర్నమెంట్ కూడా మనకి SST అని, ఇంతకుముందు మనకి ఇంజెక్షన్ చేసిన తర్వాత ఆడవైపు పడుతుందో పోతువైపు పడుతుందో తెలియదు మనకి. ఒక 100 పశువులకు చేసామంటే 40 పోతులు, 50 పోతులు పుడతాయి, పోతు పిల్లలు పుడతాయి, 50 ఆడపిల్లలు పుడతాయి, ఆ లెక్క. కానీ పోతుపైన ఏమైనా పెంచుకుంటున్నారు ఈ రోజుల్లో? పోతుపై వేస్ట్. కనీసం దాన్ని పాలు ఇవ్వడానికి కూడా ఎవరు ఇష్టపడట్లే. కాబట్టి ఇలాంటి ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి రైతులకు కూడా ఆడపిల్లతోటే మేలు జరుగుతుంది. కాబట్టి ఆడపిల్లలు మాత్రమే పుట్టే ఇంజక్షన్లు అనేవి ఇప్పుడు వచ్చాయి, సిమన్లు అనేవి. SST అని ప్రభుత్వం కూడా సబ్సిడీతో ఇస్తుంది. అది ఒక సిమన్ కాస్ట్ మనకి 1,350 రూపాయలు అవుతుంది తయారు చేయడానికి, ఆడపిల్లలు మాత్రమే పుట్టే సిమన్. కానీ గవర్నమెంట్ సబ్సిడీ తోటి రైతుకి 2 సిమన్లు 500 రూపాయలకి ఇస్తుంది. ఒకవేళ పొరపాటుని 99%, 99% వరకు కూడా ఆడపిల్లలు పుడతాయి. పొరపాటుని ఎక్కడో 1% మాత్రం మగపేగని పుట్టింది అనుకోండి, మీ డబ్బులు మీకు రిటర్న్ వస్తాయి. అది కూడా ఉంచుకోవడానికి లేదు, రైతులు ప్రభుత్వం మళ్ళీ ఆ డబ్బులు అనేది రిటర్న్ ఇచ్చేస్తుంది. కాబట్టి ఇది ఒక మంచి అవకాశం. ఆడపిల్లలు పుట్టే మనకి గేదెల్లో కానీ, జెర్సీలో కానీ, హెచ్ఎఫ్లో కానీ, 3 కూడా మనకి ఆడపిల్లలు మాత్రమే పుట్టే సిమ్మలు అందుబాటులో ఉన్నాయి.
మన దగ్గరలో గోపాల్ మిత్రులు కానీ మన శృంగవరం సెంటర్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్ ప్రతి చోట కూడా ఈ పిల్లర్స్కి సిమెంట్ అనేది అందుబాటులో ఉంది కాబట్టి రైతులు దీన్ని బాగా ఉపయోగించుకోవాలి. మనం ఏంటి 250 రూపాయలు ఒక సిమెంట్ అని అనుకుంటున్నాం, మనం 250 రూపాయలు అని. కానీ ఆడపై పుడితే ఎంత లాభం మనకి? ఆడపై పుడితే ఎంత లాభం? పోతపై పుట్టింది అనుకోండి, మళ్ళీ మీరు సంవత్సరం వరకు ఆడపై ఉండదు మీకు. కాబట్టి ఇప్పుడున్న క్రాస్ బీట్స్ అంటే అన్నీ కూడా సంకర జాతికి వెళ్ళిపోయాం మనం. దేశవాళీ పశువులు అనేవి ఎక్కడ కనిపించడం లేదు. నేను ఆతూరంలో అక్కడక్కడ ఏవో బళ్ళు ఇంకా వాడుతున్నారు కాబట్టి మనం ఆ ఎద్దులు అవి చూస్తున్నాం, కానీ మామూలుగా అయితే దేశవాళీ పశువులు ఎక్కడా లేవు. అన్నీ సంకర జాతికి వచ్చేస్తాం. ఒక్కొక్క పశువు 15 లీటర్ల కెపాసిటీ ఇచ్చే పశువులు ఇవన్నీ కూడా. నీకు దొడ్ల డైరీ ఆధ్వర్యంలో ఉచిత పశువుల మెగా క్యాంపులో నీకు డాక్టర్ గారి యొక్క సలహాలు నీకు అమూల్యమైన సలహాలు ఉంటుంది. సో నీకు ఏమవుతుందంటే డాక్టర్ గారిని మరి కోరేది ఏమవుతుందంటే, సో మేమైతే నెలకు ఒక క్యాంప్ ఇటు కలెక్ట్ చేస్తాము. ఏదైతే మేజర్ విలేజెస్ ఏదైతే ఉన్నాయో, సో అందులో నీకు ఏమవుతుందంటే రిమోట్ ఏరియా విలేజ్ కదా, ఫార్మర్కి ఈ అవేర్నెస్ తక్కువ. ఏది ఆవు ఎలా పెంచాలి, ఇందాక డాక్టర్ గారు చెప్పినట్టు పొదుగువాపు ఎలా వస్తుంది, దానికి ఏమి నీకు సూలు చెప్పుడు ఎలా చేయాలి, నీకు దోడినప్పుడు ఎలా చేయాలి, క్లీన్ చాలా అమ్మని సందేహం వచ్చింది. థ్యాంక్స్ వన్స్ అగైన్ నీకు డాక్టర్ గారికి కనబడుతుంది. సో అదేవిధంగా మీరు ఏదన్నా ఉంటే డాక్టర్ గారు ఫోన్ నెంబర్ తీసుకోండి. మీ సలహాలు సూచనలు ఏదైనా ఉంటే కూడా ఫోన్లో కూడా ఏదైతే ఫ్రీగా ఉన్నప్పుడు కూడా ఉంటారు. సో మా వెటరీ అసిస్టెంట్ కూడా ఒక కుర్రోడు ఉంటాడు, అతను కూడా ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం అయిపోతుంది. సో ఈసారి పెట్టేటప్పుడు ఏమవుతుందంటే ఇంకా మామూలుగా నీకు మండల హెడ్ క్వార్టర్లో డాక్టర్ సీనియర్ డాక్టర్ కానీ ఏడీ లెవెల్లో కానీ ఉండే డాక్టర్ చూసుకుంటే గైకాలజిస్ట్ అంటే నీకు గర్భిణీ అలాంటివి ఏమైనా ఉంటే కూడా మరి ఈసారి కూడా నీకు మంచిగా క్యాంప్ పెట్టి చేద్దామని చెప్పి నీకు ఆధ్వర్యంలో జరిగింది. సో అదేవిధంగా నీకు ఈ విధంగా చెప్పాడు గురుగారు. సో ఈ విలేజ్లో మన దొడ్డాడి సెంటర్ పెట్టక ముందు ఆవు పాలు అనేది 100 గ్రాములు కూడా దొరికేది కాదు సార్. సో ఈ రోజు వచ్చేసి ఆల్మోస్ట్ 250 నుంచి 300 వరకు నీకు పాలు ఉత్పత్తి జరిగింది. బికాస్ ఆఫ్ ది నీకు దొడ్డా డైరీ పెట్టడం వల్ల. సో ఆవు పాలు మనం ఎంకరేజ్ చేయడం వల్ల నీకు పబ్లిక్ మంచి రేట్ ఇవ్వడం వల్ల మంచి రేట్ ప్రోత్సాహం రేటు జరగడం వల్ల నీకు ఈ ఫీడ్ దాని ఫీడ్ చాలా మోస్ట్ మంచి ఫీడ్. పర్టికులర్గా సార్ డాక్టర్ గారు ఇది మా ఓన్ బ్రాండ్. రైతే తప్ప వేరే ఎక్కడ మార్కెట్ చేయలేదు. రా మెటీరియల్ కూడా వచ్చి అందులో ప్లాంట్ కూడా ఆటోమేటెడ్ ప్లాంట్. ప్రోటీన్ అనేది ఏంటంటే అండి మాంసం. మనం రోజు భోజనం చేసేటప్పుడు కూర ఎలాగ మనకి 3 అంతుల కూర, 3 అంతుల అన్నం, 1 వంతు కూర వేస్తాం. అలాగే ఈ దానాలు కూడా ప్రోటీన్ అనేది CP అనే పదం ఉంటుంది, క్రూడ్ ప్రోటీన్ అని. ఇది పశువుకి 14 నుంచి 16% సరిపోద్ది మామూలుగా, ఆవులకు కానీ గేదెలకు కానీ. కానీ ఈ దానాలు 22% ఉంది. అంటే చూడండి అదనంగా ఉంది. కాబట్టి ఎక్కువ పాలు ఇచ్చే వాటికి కానీ కొంచెం వీక్గా ఉన్న వాటికి కూడా చాలా మంచిది ఈ దానా. 22% ప్రోటీన్. ఇంకోటి మీకు చెప్పలేదా, మన దేశం అనేది ప్రపంచంలోనే పాల ఉత్పత్తులు, పశువుల సంతతులు కూడా మనమే ఫస్ట్ ప్రపంచం మొత్తం మీద. గేదె పాలు ఏ దేశంలోనూ ఉండవు, మన దేశంలోనే ఉంటాయి. మన దేశం నుంచి విదేశాలు ట్రాన్స్పోర్ట్ అవుతుంది. ఆవుల పాలకి ఎవరో డబ్బులు ఇచ్చేవారు కదా ఇంతకుముందు. ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమం అనేది దగ్గరలో ఎక్కడ నేను చూడలేదు. ఇక్కడ పెట్టారంటే కొంచెం గొప్ప విషయమే చెప్పాలి. అంటే మీ ఊళ్ళో ఏదో విశేషం ఉండే ఉంటుంది ఖచ్చితంగా. కాబట్టి అగ్రహారంలోని దొడ్ల డైరీ ఆధ్వర్యంలో క్యాంప్ పెడుతూ మీకేంటి ఇలాంటి దానా కూడా మీకు అందుబాటులో ఇస్తున్నారు. ఈ కాల్షియం సప్లిమెంట్ కూడా మీరు ఈ కాల్షియం టానిక్లు ఉన్నాయి కదా, ఇది కూడా ప్రతి కూడా మన ఏవైతే క్రాస్ బీట్స్ ఉన్నాయో ఇప్పుడు సంకరజాతాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఖచ్చితంగా వాడుకోవాలండి. కాల్షియం రోజుకి 100 ml అనేది ఖచ్చితంగా వాడుకోవాలి. 10 లీటర్లు దాటి పాలు ఇచ్చే ప్రతి పశువుకు కూడా కాల్షియం వాడాలి. చూడాట్లు కూడా వాడుకోవాలి ఖచ్చితంగా వాడుకోవాలి. ఎందుకని లోన పిల్ల పెరుగుతుంది కదా, దాని తిరిగి కట్టడాలు ఏవైతే ఉన్నాయో ఎక్కువగా వాటికి మెయిన్ కారణం ఏంటంటే చిన్న చిన్న పోషక లోపాలే. అవి మనం పెట్టలేము. అవేంటంటే అవి తిని దానా ద్వారా కానీ నీరు ద్వారా కానీ రావాలి. అలాంటి మినరల్ మిక్చర్ కూడా మనం రోజుకి 100 గ్రాములు వాడుకున్నాం అనుకోండి. మెయిన్గా ఈ తిరిగి కట్టడాలు ఏవైతే ఉన్నాయో. ఈరోజు దొడ్ల వారి కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషకరంగా ఉంది. ముఖ్యంగా పాడి రైతులకి అనేవి మన దేశంలో ఎక్కువ మంది రైతులు పాడిపైన ఆధారపడి బతుకుతున్నారు. వ్యవసాయం కొంచెం అటు ఇటు అయినా సరే మనకి సమయానికి కానీ కరువు టైంలో కానీ మనల్ని ఆదుకునే అయితే మాత్రం ఈ పశు సంపదే. కాబట్టి ఇలాంటి పశు సంపద ఉన్న వల్ల మనకి ఇప్పుడు రైతులైతే కష్టపడడానికి రెడీగా ఉన్నారు. పాలు ఇది మనం తీసుకుంటున్నాం అంత బాగానే ఉంది. సరైన గిట్టుబాటు ధర రాకపోవడం వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే దానా ఖర్చులు కూడా కొంచెం బాగా పెరిగిపోతున్నాయి. కాబట్టి దానా ఖర్చులు తగ్గించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే డైరీస్ కూడా మనకి ఎక్కువ సపోర్ట్ చేయాలి. ఇలాంటి హెల్త్ క్యాంప్స్ పెట్టడం వల్ల ఏంటంటే పశువులకి మనం ప్రతి సంవత్సరం ఒక దూడ పుట్టేలాగా మనం ప్లాన్ చేసుకోవాలి. కానీ గర్భకోశ వ్యాధులు సరైన దానా వాటికి అవసరమైన దానా కానీ గడ్డి కానీ సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల 2 సంవత్సరాలైనా మనం ఒక పెయ్యి పెట్టడానికి ఇబ్బంది పడుతున్నాం. ఈ రోజుల్లో ఒక పశువు 2 సంవత్సరాలు బతుకుతుంది అనుకోండి,
ఈరోజు మనం 12 ఈతలు కూడా తీయడానికి కష్టపడుతున్నాం ఒక పశువు నుంచి. కారణం ఏంటంటే పాలు ఇచ్చే వరకు పాలు తీస్తున్నాం, దాని సూడు గురించి ఆలోచించాం. పాలు ఎప్పుడైతే ఆగిపోతే అప్పుడు దాని సూడు గురించి ఆలోచిస్తాం. ఈ లోపు ఏమవుతుంది, 1 ఇయర్ పోతుంది, మళ్ళీ అది సూడు కట్టాలి, మళ్ళీ ఏనాలంటే ఒక సంవత్సరం అంతా ఖాళీగా ఉండాలి. ఈ సంవత్సరం మొత్తం పెట్టుబడి వేస్ట్. ఒక నెల పోయిందనుకోండి 4000 రూపాయలు పోయినట్టు మన జేబులోంచి. కాబట్టి ఈయన 60వ రోజుకే మనకి పశువు ఎదకొస్తుంది. కట్టి శాతం కూడా 100% కట్టే అవకాశాలు ఉంటాయి. ఫస్ట్ వచ్చేయాల ఈయన తర్వాత మొట్టమొదటిసారి వచ్చే ఎదకి కట్టి శాతం ఎక్కువ. కాబట్టి ఈయన 60వ రోజుకి ఎదకొస్తుంది, 60వ రోజు కట్టేసుకున్నాం అనుకోండి, కట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎప్పుడైతే మనం 2వ నెలలో కట్టించుకున్నామో ఈయన తర్వాత 7 నెలల వరకు పాలు వస్తాయి. చూడు 7 నెలల వరకు మనం పాలు తీయచ్చు. 2 నెలలు వదిలేస్తే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మళ్ళీ పిల్ల వస్తుంది, మళ్ళీ పాలు వస్తుంది. ఒక 2 నెలలే గ్యాప్ వస్తుంది. కాబట్టి ఎదను వదిలేయడం అంటే ఒక నెల పోయినట్టు మనకి. ఈరోజు దొడ్లాడ డైరీ ఆధ్వర్యంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు జరిగింది. మెగా క్యాంప్ ఈరోజు కండక్ట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా నేను నెల్లూరు నుంచి ఈరోజు ఇక్కడ అగ్రహారానికి ఇచ్చేయడం జరిగింది. అదేవిధంగా మన డాక్టర్ గారు కూడా నీకు పశువుల క్యాంప్ ఆధ్వర్యంలో నీకు క్యాంప్ కోసము వివి అగ్రహారంలో జరిగింది. సో దొడ్లాడ డైరీ అనేది నీకు 1997లో నెల్లూరులో స్థాపించబడింది. ఈరోజు వచ్చేసి నీకు 14 ప్రాసెసింగ్ ప్లాంట్లు, 100 వచ్చేసి నీకు చిల్లింగ్ ప్లాంట్లు అన్ని రాష్ట్రాల్లో నీకు ఏపీ, తెలంగాణ, మహారాష్ట్ర అండ్ కర్ణాటక, అదేవిధంగా నీకు 18 లక్షల వరకు మనం పాలు ప్రొక్యూర్ చేస్తున్నాము. అదేవిధంగా నీకు 1,50,000 మంది రైతుల దగ్గర మనం పాలు కలెక్ట్ చేస్తున్నాము ఈ రోజుల్లో. నీకు అదే కాకుండా నీకు కెన్యాలో ఉంది ప్లాంట్ ఉన్నది, ప్లస్ అదేవిధంగా నీకు ఆస్ట్రేలియా ప్లాంట్ ఉన్నది. సో ఒరిస్సాలో కూడా నీకు ప్లాంట్ పెట్టాలని చెప్పేసి నీకు చర్చలు జరుగుతున్నాయి. అదేవిధంగా దీంతో అనుకోకుండా ఆర్గా ఫీడ్ అని చెప్పేసి మా సిస్టర్ కంపెనీ ఏదైతే మన రైతులకి ఏదైతే ఉన్నారో ఓన్గా మన ఫీడ్ తయారు చేసి మన మంచి ఫీడ్గా ప్రోటీన్స్ ఉండే ఫీడ్గా తయారు చేసేసి మనకు అదేవిధంగా మన రైతులకు ఇస్తే బాగుంటుంది ఉద్దేశంతో ఆ ఫీడ్ కూడా తయారు జరిగింది. సో మేము క్యాంప్స్ అన్ని కూడా చిత్తూరు, అనంతపురం, కర్ణాటక, మహారాష్ట్రలో అక్కడన్నీ ఆవుస్ ఎక్కువ ఉంటాయి, కౌస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇదంతా బఫ్లో ట్రాక్, అక్కడైతే కౌ ట్రాక్ ఉంటుంది కాబట్టి సో మేము అక్కడ డాక్టర్ డిస్ట్రిక్ట్ డాక్టర్ గారండి, మండల డాక్టర్ గారండి ఇవన్నీ కూడా మనం క్యాంపింగ్ చేసి వస్తూ నీకు ఆధ్వర్యంలో కూడా నీకు ఏమవుతుంటే నీకు అటుపక్క ఒక స్టేట్ మేనేజ్మెంట్ లెవెల్లో ఒకరు ఉంటారు కాబట్టి అక్కడ నీకు వారానికి 2 క్యాంపులు పెద్ద పెద్ద విలేజ్లో నీకు క్యాంపులు పెట్టి నీకు ఈ యొక్క ఆవులకు వచ్చేసి నీకు నీకు ఉంటాయి. ఇంకా పూర్వకాలం పద్ధతిలో నూకలని తౌడని ఇవన్నీ పెట్టినా 22 రూపాయలు 20 రూపాయలు అయిపోతుంది, మనకు తెలియదు. కానీ అయిపోతుందండి, 30 రూపాయలు దక్కలేదు సార్, 30 రూపాయలు దగ్గర ఉంటాం. ఇలాంటి దాన్ని మనం కొని పెట్టుకున్నాం అనుకోండి 20 రూపాయలు 22 రూపాయలకి వచ్చేస్తుంది. ఎంత సరే బ్యాగ్ ఇది 50 కేజీ 1300 అంటే కేజీ ఎంత పడింది? 22 రూపాయలు ఎంత పడింది అంతే. మనం ఇంకా అదనంగా ఏం పెట్టనవసరం లేదు, ఈ దానాలు వాడుకుంటేనే. ప్రతి 2.5 లీటర్లకి మన పశువు అనేది ఇప్పుడు 10 లీటర్లు పాలు ఇస్తుంది అనుకోండి, ఒక 5 లీటర్ల వరకు మనం అసలు గడ్డితో సరిపడేయచ్చు. అదనంగా 5 లీటర్లు ఏది ఇస్తుందో ప్రతి 2.5 లీటర్లకి 1 కేజీ దానా అదనంగా ఇవ్వాలి. అంటే 10 లీటర్లు పాలు ఇచ్చే పశువుకి రోజుకి 3 కేజీలు దానా సరిపోదు. ఇలాంటి దానా 25 కేజీలు పచ్చిగడ్డి సరిపోదు, 2 నుంచి 3 కేజీలు ఎండుగడ్డి సరిపోదు. గ్రోత్ రావాలి కదా. లాస్ట్ 3 నెలలే మొత్తం శాతం పిల్ల బరువు పెరుగుతుంది. మనం అప్పుడే సరైన దాన ఇవ్వం. ఈ దాన ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుంది, శరీరం నుంచి పశువు శరీరం నుంచి మొత్తం అంతా కూడా పోషకాలన్నీ పిల్లకిస్తుంది, పశువు నీరసించిపోద్ది. మీకు నీరు పడుతుంది అంటే చూడు పశువుకి ఖచ్చితంగా ప్రతిరోజు కూడా 6 నెలల నుంచి 2 కేజీలు దాన అదనంగా ఇవ్వాలి. ఈ 2 నెలలు ఎందుకు ఆపుతారు చెప్పండి? బాగుంటుంది, పశువు బాగా వచ్చేది పాలు. ఆధ్వర్యంలో మెడిసిన్స్ కానివ్వండి, ప్లస్ దానికి కావాల్సిన కాల్షియం కానివ్వండి అవన్నీ సబ్సిడీ ద్వారా ఇస్తూ నీకు ఈ విధంగా మనం ప్రోత్సహిస్తూ నీకు క్యాంప్. అదే భాగంలో ఈరోజు నీకు ఈ కోటనందులో ఐఎంసీ సిలిండర్ ఏదైతే ఉందో దానికి మనం ఈరోజు మెడికల్ క్యాంప్ నీకు కండక్ట్ చేయడం జరిగింది. సో అదేవిధంగా నీకు డాక్టర్ గారు రావని చెప్పారు. సో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేసిన తర్వాత సో మనకి మెడిసిన్స్ కానీ కాల్షియం కానీ ఇవన్నీ కూడా సబ్సిడీ ధరలో కూడా మనం రైతులందరికీ అందజేయడం జరుగుతుందని చెప్పేసి ఈ సభాపూర్వకంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.